గ్యారెంటీ అడుగుతున్నావు, కానీ ఆ వస్తువులు వాడేటటువంటి నీకు గ్యారెంటీ ఉందా? ఉంటే చెప్పండి. ఉందంటారా? గ్యారెంటీ లేదు. కానీ ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆ వ్యక్తికి దేవుడు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఏమిటి గ్యారెంటీ? మనిషి సృష్టించినటువంటి వస్తువు ఏదైనప్పటికీ కూడా ఎంతకాలం అది మన్నుతుందయా అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే. మనిషి సృష్టించినటువంటి వస్తువు 3 years 5 years 10 years మన్నుతుంది. ఆ తర్వాత అది ఉపయోగం లేకుండా అయిపోతుంది. మీకు తెలుసో లేదో, మీరు ఒక కారు కొంటున్నారా, ఆ కారుకి ఎన్ని సంవత్సరాల గ్యారెంటీ తెలుసా మీకు? ఎనీ ఐడియా? యాజ్ పర్ మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ లా ప్రకారం ఒక కారు వయసు, మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ లా ప్రకారం ఒక కారు వయసు 16 సంవత్సరాలు. మీ కారు 16 సంవత్సరాలు దాటిందా? అయితే దాన్ని మీరు రోడ్డు మీద తీసుకురావడానికి వీలు లేదు. 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ వాహనం కూడా నడపడానికి అది అర్హతను కోల్పోతుంది. మనిషి ఎంత తెలివైనటువంటి వాడైనా, తెలివితో ఒక వాహనాన్ని సృష్టించినా, ద లైఫ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 16 years. మనిషి తనకున్న మహాజ్ఞానంతో ఒక ఇల్లు కడుతున్నాడు, ఒక బిల్డింగ్ కడుతున్నాడు, ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడు. మీకు తెలుసో లేదో, ఎంత అద్భుతంగా అపార్ట్మెంట్ కట్టినా, ఇల్లు కట్టినా దాని గ్యారెంటీ ఎంత తెలుసా మీకు? సాధారణంగా వాళ్ళు అంటారు 75 years. ఎంత? 75 years నుంచి 100 years వరకు. ఆ తర్వాత ఏం చేయాలి? తను కూల్చేసేయాలి. ఆ తర్వాత ఆ ఇల్లు కావచ్చు, ఆ అపార్ట్మెంట్ కావచ్చు, ఆ బిల్డింగ్ కావచ్చు, ఆ తర్వాత కూల్చేసి మళ్ళీ కట్టుకోవాలి. మనిషి తన మహాజ్ఞానంతో సృష్టించే వస్తువు కావచ్చు, నిర్మించేటటువంటి భవనాలు కావచ్చు, కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ దేవుడు మనిషిని నిర్మించాడు. ఆ మనిషికి దేవుడు ఒక ఆత్మను ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. మనిషికి దేవుడు ఒక ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ నివసించటానికి ఆత్మ నివసించటానికి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఆ ఆత్మను నడిపించటానికి దేవుడు ఒక వాహనాన్ని ఇచ్చాడు. ఏంటో చెప్పండి ఆ వాహనం? నిన్ను మోసేటటువంటి, నిన్ను అంటే ఎవరు? నిన్ను అంటే నువ్వా లేదా నీ బాడీయా? ఆ మధ్య ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడున్నటువంటి ఆ సహోదరుడు, ఆ బంధువు అంటున్నాడు, నాకు డాక్టర్స్ మీద నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నిన్నటి దాకా రాత్రి వరకు మా నాన్నగారిని పేరు పెట్టి పిలిచారు. పలానా వారు ఆ బెడ్లో ఆ బెడ్ మీద ఉన్నారు, పలానా వారు అక్కడికి వెళ్ళి ఆ బెడ్లో ఉన్నారు, ఆ బెడ్ మీద ఉన్నారు అని చెప్పి వారు అని చెప్పి మా నాన్నగారిని పేరు పెట్టి చక్కగా గౌరవంతో పిలిచారు. మరి ఇప్పుడేమైంది? ఆయన రాత్రి చనిపోయారు. చనిపోయిన తర్వాత రాత్రి వరకు ఎంతో మర్యాదగా వారు గారు అన్నటువంటి డాక్టర్సు మా నాన్నగారిని చూసి త్వరగా తీసుకెళ్ళండి. ఎవరిని? ఆ బాడీని. ఏమంటున్నారు? ఆ బాడీని తీసుకెళ్ళండి. తట్టుకోలేకపోయాను నేను. బ్రతుకున్నంత వరకు ఆయన అన్నారు, వారు అన్నారు, గారు అన్నారు. చచ్చిపోయిన తర్వాత బాడీ అంటున్నారు. నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకని? ఆయన లేడు. ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరు?
ఓ ప్రశ్న, సతీష్ కుమార్ అనేది నా పేరు అంటారా, నా బాడీ పేరు అంటారా? నా బాడీకి పెట్టిన పేరా, లేకపోతే నా ఆత్మకు పెట్టిన పేరా? మీకేమనిపిస్తుంది? అది నా ఆత్మకు పెట్టిన పేరా, నా బాడీకి పెట్టిన పేరా? ఒకరోజు సతీష్ కుమార్ ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఆ మాట అంటే మీరు, బ్రదర్ మా నోటితో ఏం చెప్తాం బ్రదర్? సరే, ఒకరోజు మనం వెళ్ళిపోతాం, వెళ్ళమా? కలిస్తే మాత్రం ఎంత యూనిట్నో, రైట్? ముందు వెనక తేడాలో మనం అందరం కూడా చెప్పండి వెళ్ళిపోతాం, రైట్? మరి మన శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ. ఇప్పుడు సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత ఇక ఉంటాడా, పరలోకానికి వెళ్ళిపోతాడా? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళింది నా ఆత్మ లేకపోతే నా బాడీయా? ఇప్పుడు సతీష్ కుమార్ అనే పేరు నా ఆత్మకు పెట్టింది, నా బాడీకి పెట్టిందా? అర్థమైందా? ఇప్పుడు పరలోకంలో ఎవరి పేరు ఉంటుంది? నా బాడీ పేరు ఉంటుందా, నా ఆత్మ పేరు ఉంటుందా? ఎవరి పేరైతే జీవగ్రంథములో లిఖించబడలేదో వారు పాతాళానికి పోతారని చెప్పి బైబిల్లో ఉంది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లిఖించబడి ఉందో వారు పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటి తెలుసా? మనిషి సృష్టించిన ఏ వస్తువైనా, వాహనమైనా, వస్త్రమైనా, విల్లా అయినా కొంతకాలమే గ్యారంటీ. నా ప్రభువు సృష్టించిన ఆత్మ శాశ్వతము ఉంటుంది.